చూస్తే రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని కొందరు కుహానా మేధావులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వాటిని తిప్పుకొట్టాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గద్వేల్ మహంతి ఆడిటోరియంలో PRTUS రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి అలాగే అధ్యక్షతన జరిగిన సమావేశానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కలవడం సంతోషంగా ఉందన్నారు హరీష్ రావు. ఇక ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే రిక్రూట్మెంట్ భర్తీ పూర్తి చేస్తామని, ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఎస్టీ వెల్ఫేర్ మీద మరో 1000 కోట్ల రూపాయలు, మైనారిటీ వెల్ఫేర్ మీద 1100 కోట్ల రూపాయలు, ఇట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద కూడా చాలా పెద్ద ఎత్తున పిల్లల మీద, విద్య మీద మనం ఖర్చు పెడతా ఉన్నాం. వెటర్నరీ కూడా ఉంటుంది. ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కింద వెటర్నరీ డాక్టర్ చదువులు, వెటర్నరీ పాలిటెక్నిక్లు ఉంటాయి. ఆ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కింద కూడా 100 కోట్ల రూపాయలకు వెటర్నరీ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టుకుంటాం. ఈవెన్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్, బిఎస్సి ఫారెస్ట్ కోర్స్ అని ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఫారెస్ట్ విద్యను కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువ తీసుకొచ్చి అక్కడ కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. ఎస్టీ వెల్ఫేర్ మీద మరో 1000 కోట్ల రూపాయలు, మైనారిటీ వెల్ఫేర్ మీద 1100 కోట్ల రూపాయలు, ఇట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద కూడా చాలా పెద్ద ఎత్తున మన పిల్లల మీద, విద్య మీద